హాయ్ నమస్తే, నేను మీ వినోద్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనతో పాటు ఒక 3 నెలలు 2 మంత్స్ పాటు 24 అవర్స్లో నాన్ స్టాప్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి ఒక స్టూడెంట్గా ఉన్న వ్యక్తి ఈరోజు ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా ముందుకు వెళ్తున్నారు. అదే మన చైతన్య కృష్ణ. కాబట్టి చైతన్య కృష్ణ తన యొక్క అభిప్రాయాలు, అలాగే అకాడమీ తనకు ఎలా ఉపయోగపడింది, అలాగే ముందు ఆ తర్వాత ప్రస్తుతం, అలాగే కొద్దిగా ఇన్కమ్ వనరులు ఏమన్నా కల్పించబడ్డాయా, అసలు అకాడమీ ఎలా జరిగిందనే అంశం మీద మీరు మాట్లాడతారు. నమస్కారం. నేను అకాడమీకి వచ్చినప్పటి నుంచి ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నేర్చుకున్న ఈవెంట్స్ అన్నింటిలో పార్టిసిపేట్ చేశాను. 24 అవర్స్ ఈవెంట్లో కూడా పార్టిసిపేట్ చేశాను. డబ్బింగ్ కూడా స్టార్ట్ చేశాను. నేను 1.5 మంత్ నుంచి డబ్బింగ్స్ చెప్తున్నాను. అది కూడా అకాడమీ ద్వారానే, అంటే అకాడమీ ద్వారా వచ్చిన అవకాశాలనే నేను వినియోగించుకున్నాను. సో ఇప్పుడు నేను కొన్ని సీరియస్గా డబ్బింగ్ చెప్తున్నాను. నేను ఫస్ట్ చెక్ కూడా తీసుకోవడం జరిగింది. సో నేను డబ్బింగ్లో ప్రవేశించడానికి కానీ, డబ్బింగ్లో నేను డబ్బింగ్ చెప్పే అవకాశం పొందడానికి కానీ ఇక్కడ అకాడమీలో నేర్చుకున్న ట్రైనింగే దోహదపడింది. ఇక్కడ ట్రైనింగ్ తీసుకోకపోయి ఉంటే నాకున్న నాలెడ్జ్ కన్సిస్టెంట్గా డెఫినెట్గా అవకాశాలు అయితే వచ్చేది కాదు. సో ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నందువల్లే నేను కన్సిస్టెంట్గా డబ్బింగ్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇదండి చైతన్య కృష్ణ గారి అభిప్రాయం. చైతన్య కృష్ణ గారు ఇదంతా మీరు మనస్ఫూర్తిగా చెబుతున్నారు కదా. అవును సార్. కాబట్టి ఈ విధంగా అందరూ కూడా పీవీఆర్ ఫ్యూచర్ బ్యాచ్ అండ్ ప్రజెంట్ ఓల్డ్ బ్యాచ్ నుంచి సక్సెస్ఫుల్గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా వెళ్ళబోతున్న చైతన్య కృష్ణకి మనందరూ కూడా గట్టిగా చప్పట్లతో వస్తారు. కాబట్టి చైతన్య కృష్ణలాగా మరికొంతమంది విద్యార్థులు సిన్సియర్గా ముందుకు వెళ్తారని కోరుకుంటూ, అలాగే ఫ్యూచర్లో ఒక మంచి స్థాయికి వెళ్తారని కోరుకుంటూ, నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. థ్యాంక్ యూ వెరీ మచ్.